ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ చూసుకుంటే, సో ఎఫిలియేట్ మార్కెటింగ్లో కమిషన్, సో మనకి కంపెనీస్ కమిషన్ పే చేస్తాయి కదా. సో ఈ కమిషన్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. సో ఒకటి ఫిక్స్డ్ కమిషను, సో రెండు రికరింగ్ కమిషన్. సో ఈరోజు వీడియోలో మనం ఫిక్స్డ్ కమిషన్ అంటే ఏంటి, రికరింగ్ కమిషన్ అంటే ఏంటో ఈ వీడియోలో తీసుకోవచ్చు. సో దానికని వెళ్ళే ముందు జస్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి మన కమిషన్ పొందడం. సో అది మన అమెజాన్ అవ్వచ్చు, లేదా బ్లూ ఓస్ట్ అవ్వచ్చు, సైడ్ గ్రౌండ్ అవ్వచ్చు, లేకపోతే మీరు కమిషన్ జంక్షన్, లేకపోతే షేర్ ఇటువంటి ఎఫిలియేట్ నెట్వర్క్స్లో రిజిస్టర్ అయ్యి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయొచ్చు. ఓకే, సో ఏది అయినా కానీ సో మీరు వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం, సో ప్రోడక్ట్ సేల్ అయినప్పుడు మీకు కమిషన్ రావడం, ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి కంటెంట్ పబ్లిషర్స్కి, అది కంపెనీస్కి కూడా సో హెల్ప్ అవుతుంది. సో ఇందులో మనకి కంపెనీస్ పేమెంట్స్ అనేవి మనకి రెండు రకాల పే చేస్తాయి. సో కమిషన్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. అదేంటంటే ఫిక్స్డ్ కమిషన్, రికరింగ్ కమిషన్. సో ఫిక్స్డ్ కమిషన్ అంటే ఆల్రెడీ మనకి ఆ వర్డ్లోనే ఉంది. సో మీకు ప్రొడక్ట్ సేల్ అయినా సరే, సేల్ అయిన ప్రతిసారి ఏంటంటే వాళ్ళు ఫిక్స్డ్గా ఎంత కమిషన్ అనేది పెడతారు. సో సపోజ్ కొంతమంది ఎలాగంటే 2% పెడతారు, లేకపోతే సో ఆ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేసినందుకు 200 ఇవ్వడమో, లేకపోతే $1000 ఇవ్వడమో, లేకపోతే $50 ఇవ్వడమో, సో ఈ విధంగా పెడతారు. సో మనకు అమెజాన్ చూసుకుంటే, అమెజాన్లో పేమెంట్స్ అంతా కూడా మనకి పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే మీకు $50 పే చేస్తాం, $100 పే చేస్తాం, అలా కాకుండా సో పర్సంటేజ్ అంటే మీరు $1000 ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుంటే 5% ఇస్తారంటే మీకు ఎంత వస్తుంది, ఒక $50 వస్తుంది. సో ఆ విధంగా అమెజాన్ అని పే చేస్తుంది. అదే మనకు కొన్ని ఇక్కడ మనకి మీరు బ్లాగింగ్ కానీ యూట్యూబ్ ఫీల్డ్లో ఉంటే మీకు హోస్టింగ్స్ ఉంటాయి. ఓకే, బ్లూ హోస్ట్ కానీ సైడ్ గ్రౌండ్ కానీ. సో బ్లూ హోస్ట్ మీకు అరౌండ్ $65 పే చేస్తుంది. ఓకే, ఫిక్స్డ్ కమిషన్ $65. అదే సైడ్ గ్రౌండ్ చూసుకుంటే అరౌండ్ $50. ఓకే, ఈ విధంగా పే చేస్తాయి. సో ఇది ఫిక్స్డ్ కమిషన్ అంటే సేల్ వచ్చినప్పుడు, సేల్ వస్తే వెంటనే ఇంత అమౌంట్ అనేది మీకు ఫిక్స్డ్గా పే చేస్తుంది. అటు అమెజాన్ అయినా, ఈ బ్లూ వెస్ట్ అయినా, సైడ్ గ్రౌండ్ అయినా. సో మనకి నెక్స్ట్ ఇంకో కమిషన్ స్ట్రక్చర్ కూడా ఉంది. అదేంటంటే రికరింగ్ కమిషన్. సో ఈ రికరింగ్ కమిషన్ అంటే ఏంటంటే మీకు ప్రోడక్ట్ అమ్మినప్పుడే కాకుండా ఆ కస్టమర్ ఆ కంపెనీతో టైఅప్ ఉన్నంత కాలం మీకు కమిషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు యూట్యూబ్లో టూల్ ఒకటి ఉంది, అదేంటి SEO టూల్. సో ట్యూబడ్డీ, మీరు యూట్యూబ్ క్రియేటర్ అయితే మీకు ఈ టూల్ గురించి తెలిసే ఉంటుంది. ఈ ట్యూబడ్డీ టూల్ మీరు ప్రమోట్ చేశారు అనుకోండి, ఈ ట్యూబడ్డీ టూల్ని మీ లింక్ ద్వారా ఎవరైనా కొనుక్కున్నారు. సో కొనుక్కున్నప్పుడు సో ఫస్ట్ మంత్ ఒక నెల కొనుక్కున్నారు. సో ఒక నెలకు కస్టమర్ అన్నారు, పేమెంట్ చేస్తారు. అప్పుడు మీకు కమిషన్ అరౌండ్ 30% ఎంతో పే చేస్తుంది ఫస్ట్. ఓకే, 30% మీకు పేమెంట్ వచ్చేసింది. సో నెక్స్ట్ మంత్, సో సెకండ్ మంత్ అతను రెన్యువల్ చేసుకోవాలి కస్టమర్. సో సెకండ్ అతను మంత్లీ ప్లాన్ అంటే మంత్లీ పే చేసుకుంటే సెకండ్ మంత్ పే చేస్తారు. అప్పుడు మీకు అగైన్ మళ్ళీ 30% అవుతుంది. థర్డ్ మంత్ అగైన్ 30%. అంటే ఆ కస్టమర్ ఆ కంపెనీతో టైఅప్ అయి ఉన్నంత కాలం మీకు కమిషన్ జనరేట్ అవుతుంటుంది. సో అక్కడ కస్టమర్ ఇయర్లీ పేమెంట్ చేయొచ్చు, లేకపోతే మంత్లీ పేమెంట్ చేయొచ్చు. సో ఇయర్లీ పేమెంట్ చేస్తే మీకు ఇయర్లీ సంవత్సరంగా ఒకసారి మీకు కమిషన్ వస్తుంది. అదే అతను మంత్లీ పే చేసుకుంటే సో మంత్లీ ఒకసారి అనేది మీకు పేమెంట్ వస్తుంది. ఇది రికరింగ్ కమిషన్. ఓకే, ఆ కస్టమర్ ఆ కంపెనీతో టైఅప్ ఉన్నంత వరకు సో మీకు కమిషన్ అనేది వస్తుంది. సో అదే మనం ఈ బ్లూ ఓస్ట్ కానీ సైడ్ గ్రౌండ్ అంటే కొన్ని కంపెనీస్ సో ఏవైతే ఫిక్స్డ్ కమిషన్ ఇస్తాయి అవి ఫస్ట్ సేల్కే మీకు కమిషన్ ఇస్తాయి. సో నెక్స్ట్ సెకండ్ సేల్ ఆ కస్టమర్ ఆ కంపెనీతో 10 years టై ఉండొచ్చు. ఓకే, ఆ కస్టమర్ ఆ కంపెనీతో 10 years బాండింగ్ ఉండొచ్చు. కాకపోతే మీకు ఫస్ట్ టైమే కమిషన్ ఇస్తాయి. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే సో మీకు క్లియర్గా అర్థం కోసం ట్యూబడ్డీ కానీ, లేకపోతే సిమ్రస్ కానీ, సో ఇటువంటి కంపెనీస్ ఏంటంటే సో రికరింగ్ కమిషన్ అంటే ఆ కస్టమర్ ఆ కంపెనీతో టైఅప్ ఉన్నంత కాలం మీకు కమిషన్ అనేది వస్తుంది. సో ఇది మనకు ఫిక్స్డ్ కమిషను, రికరింగ్ కమిషన్. సో మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసినప్పుడు రెండాటిని మీరు చూజ్ చేసుకోండి. ఓకే, అటు ఫిక్స్డ్ కమిషన్ చేయండి. సో అదేవిధంగా రికరింగ్ కమిషన్ కూడా ప్రొడక్ట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి సో ఆ ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేసుకుంటే సో వన్స్ మీరు ఒక కస్టమర్ కనుక మీరు అటువంటి కస్టమర్స్ ఒక 10 కస్టమర్స్ని మీరు రిఫర్ చేశారు అనుకోండి ప్రోడక్ట్, సో మీకు ఎవ్రీ మంత్ కమిషన్ అనేది వస్తుంది. సో అందులో ఒక 2-3 ఒకవేళ ప్రోడక్ట్ నుంచి బయటకు వచ్చినా సరే రిమైనింగ్ పర్సన్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రోడక్ట్ ఒక రెన్యువల్ చేసుకుంటారు గురించి. సో మీకు ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ మీకు కమిషన్ రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బ్లాగర్స్కి సో బ్లాగింగ్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో, సో ఎవరైతే ఈ బ్లాగింగ్ యూట్యూబ్ ఇటువంటి టాపిక్స్ మీద ఎవరైతే చెప్తారో సో వాళ్ళు ఏంటంటే మెయిన్గా మేజర్ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఈ విధంగా జనరేట్ అవుతాయి, రికరింగ్ కమిషన్. ఓకే, ఆ హోస్టింగ్స్లో కూడా మనకి కొన్ని కంపెనీస్ రికరింగ్ కమిషన్ ఇస్తున్నాయి. సో సిమ్రస్ 40% ఇస్తాయి. ట్యూబడ్డీ వచ్చేటప్పుడు కూడా మనకి 30%, 40%, 50%. ఓకే, వాళ్ళకి కొన్ని లెవెల్స్ ఉన్నవి. సో ఆ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్కి 30% కమిషన్ వస్తుంది. అది
కొంత లెవెల్ పెరిగితే అంటే మనకి ఇన్స్టాల్స్ పెరగాలి. సో 50 ఇన్స్టాల్స్ 250 ఇన్స్టాల్స్ అని 2 బడ్డీని మనం ఇన్స్టాల్ చేయించాలి. సో ఓకే, రెఫర్ చేయాలి మన కస్టమర్స్. మనం ఆ ప్రోడక్ట్కి కస్టమర్స్ మనం రిఫర్ చేస్తే ఆ నెంబర్ పెరిగే కొద్దీ మన లెవెల్ కూడా పెరుగుతుంది. సో మన లెవెల్ పెరిగేటప్పుడు కమిషన్ స్ట్రక్చర్ కూడా అనేది పెరుగుతుంది. అది 2 బడ్డీకి. ఓకే, సిమ్రాస్కి వచ్చేటప్పటికి అరౌండ్ 40% పే చేస్తుంది. సో ఇది. సో కాబట్టి మీ నిచ్చికి సంబంధించి కూడా మనకి రికరింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీరు ఇది ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే, మీరు ఒక బ్యూటీ నిచ్చిలో మీరు యూట్యూబ్ ఛానల్ కానీ రన్ చేస్తే, ఓకే, బ్యూటీ నిచ్చి లేకపోతే ఫ్యాషన్ లేకపోతే మీరు ఒక ఫుడ్, సో దీనికి మీరు ఎఫిలియేట్ ప్రోడక్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గూగుల్కి వెళ్ళి సో హెల్త్ నిచ్చి ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్, హెల్త్ నిచ్చి రికరింగ్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని మీరు టైప్ చేస్తే మీకు డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తాయి. సో ఆర్టికల్స్ అని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఈ థింగ్స్ మీద, ఓకే, సో ఈ ఎఫిలియేట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇటువంటి థింగ్స్ కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో మనం విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మెయిన్ ఏంటంటే ఫిక్స్డ్ కమిషన్ అంటే ఏంటి, రికరింగ్ కమిషన్ అంటే ఏంటి, సో రెండింటికి డిఫరెన్స్. సో ఈరోజు వీడియోలో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.